ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి వచ్చి కావలి టీడీపీ అభ్యర్థి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఉరఫ్ కావ్య కృష్ణారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రచారంలో చాలా జోరుగా ముందుకెళ్తున్నారు. అట్లా ప్రజల్లో ఎలా స్పందన ఉంది తెలుగుదేశం పార్టీ పట్ల? గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలు, ప్రజలకు సేవ చేయాల్సిన ఎమ్మెల్యేలు ధనదాహంతో ప్రజలను భయభ్రాంతులు చేసిన వైనం, ప్రజలకు స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా లేకుండా కాలు రాసిన వైనం, ఈ రాష్ట్రంలో అరాచకాలకు పరాకాష్ఠకు చేరిన వైనం, వీటన్నిటి ధర్మిల ఈరోజు ప్రజలు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, మన బిడ్డల జీవితాలు బాగుపడవు, మన ప్రాంతాలు బాగుపడవు. కాబట్టి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడి యొక్క పరిపాలన అవసరం. రాక్షసుడైనటువంటి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలే స్వచ్ఛందంగా ఒక విప్లవం లాగొచ్చింది. దీన్ని సైలెంట్ విప్లవం. ఓటరు ఈరోజు కూడా భయం గుప్పిట్లో బతుకుతూ ఓటు వేసే ముందు ఒక విప్లవానికి దారి తీయబోతున్నారు. మంచి మెజార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో 175 రీచ్ అయ్యే పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉంది. కృష్ణారెడ్డి గారు, ఒకటి మీ కుటుంబ నేపథ్యం, అసలు మీరు రాజకీయ ప్రయాణం ఎక్కడి నుంచి సాగింది? పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ముఖ్యంగా నేను కాలేజీ లెక్చరర్గా పనిచేశాను. తర్వాత 2005లో మాగుంట పార్వతమ్మ గారు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు హయాంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళతో అనుబంధం రీత్యా నేను జలదింకి సొసైటీకి సింగిల్ విండో అధ్యక్షుడు కావడం జరిగింది. జలదింకి అంటే అప్పుడున్న పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. ఎవరు పోటీకి రాని సమయంలో నన్ను నామమాత్రంగా ఉంచడం, అదృష్టం కొద్దీ ఆ ఎలక్షన్లో ఇనానిమస్గా నేను ఎలక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత 6 నెలలకే మళ్ళీ మండల ఎన్నికలు జరగడం, ఆ మండలంలో కూడా నేనే విజయాన్ని సాధించడం కూడా జరిగింది. ఇంక అప్పటి నుంచి ప్రజాసేవకే నా జీవితం అంకితం చేశా. ఒక పక్క వ్యాపారం చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, కావల్లో నివాసం ఉంటూ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడం జరిగింది. అందువల్ల నాకు సామాన్య ప్రజలకి ఒక కనెక్టింగ్ ఉంది. ఆ కనెక్టింగ్ నేపథ్యం నుంచే ఈరోజు నేను రాజకీయాల్లోకి ముమ్మరంగా రావడం కూడా జరిగింది. సార్, మీరు మామూలు సామాన్య ఒక పేద కుటుంబం నుంచి వచ్చి లెక్చరర్గా, అంటే లెక్చరర్ అంటే చాలా క్రమశిక్షణతో 10 మంది పిల్లల్ని మంచి బంగారు భవిష్యత్తు చూపించే వ్యక్తి అనుకుంటే ఎవరైనా గురువుల్ని, అంతే కదా? ఆ తర్వాత వ్యాపారాలకు వేరు, తర్వాత రాజకీయాలకు వచ్చారు. అంటే రాజకీయాల్లో రాకముందు నుంచి మీరు సేవా కార్యక్రమం చేపడుతున్నారని ప్రజలే చెప్తున్నారు. అయితే ఫస్ట్ మీరు వైఎస్ఆర్సీపీలో, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో కూడా పనిచేశారా? నేను కాంగ్రెస్లో ఉన్నానండి. నేను కాంగ్రెస్ ఎంపీపీగా పనిచేశాను. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నేను బ్యాక్ ఉండి బొల్లినేని రామారావు గెలుపుకి బాగా కృషి చేయడం కూడా జరిగింది. 2015లో నేను క్రియాశీలకంగా బీజేపీకి, తెలుగుదేశానికి సభ్యత్వం కూడా తీసుకున్నాను. అప్పటి నుంచి నేను తెలుగుదేశంలోనే ఉంటూ వచ్చాను. అదే తెలుగుదేశంలో కూడా యాక్టివ్గా రాజకీయాలు చేయలేదు. నేను వ్యాపారాల మీద ఎక్కువ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే నాయకులకు సపోర్ట్ ఇస్తూ వచ్చాను. 2019 ఎన్నికల్లో ఉదయగిరి టికెట్ ఆశించాను. సారు టికెట్ ఇస్తానని చెప్పారు. తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్లో బొల్లినేని రామారావు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో నేను ఆగిపోయాను. మళ్ళీ ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికీ సార్తో నాకు అనుబంధం ఉంది. అనుబంధం రీత్యా కావాలి టికెట్కి పోటీ చేయమని చెప్పడం. మామూలుగా తెలుగుదేశం పార్టీ అంటే మీరు మంచి అభిమాని, అదేవిధంగా మీరు పార్టీకి కొంత ఫండ్ ఇవ్వడం వల్ల కూడా ఈ ప్రభుత్వంలో మీ క్వారీల మీద, వ్యాపారాల మీద కూడా దాడులు జరిగాయి అంటారు, నిజమేనా? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధికి ఆటంకాలు కలిగించే ప్రభుత్వం. ఎవరు కమిషన్లు ఇస్తే వాళ్ళకి ప్రోత్సహించడమే తప్ప ఏ రోజు కూడా అభివృద్ధికి ఎంకరేజ్ చేసిన ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాటికి నా కంపెనీలో 1280 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే అరాచకాల రీత్యా మేమే స్వచ్ఛందంగా దాదాపు మా కంపెనీలు చాలా ఇండస్ట్రీలు మూసేసాం, క్లోజ్ చేశాం. ఈ రోజున మా కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ 240 మంది.
ఒక ఇండస్ట్రియలిస్ట్ యొక్క ఇండైరెక్ట్ బెనిఫిట్ అన్ఎంప్లాయ్మెంట్ తీర్చడం, గవర్నమెంట్కి కొన్ని వందల కోట్ల ట్యాక్సులు కట్టడం, ఒక ఎంటర్ప్రెన్యూర్ని ఎంకరేజ్ చేసిన ప్రభుత్వం ఆర్థికంగా ప్రతి వ్యక్తి ఎదిగితే వాళ్ళకు కొంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇండస్ట్రీస్లో ఉందో వాళ్ళందరినీ తొక్కడం స్టార్ట్ అయింది. కాబట్టి ఈరోజు నా ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. ఆ క్రమంలో మేము టీడీపీలోనే ఉన్నాం, టీడీపీతోనే అనుబంధం ఉంది. కాబట్టి నేను తెలుగుదేశానికి దగ్గర అవుతున్నాను, కావలి క్యాండిడేట్గా నేను వస్తున్నానని తెలుసుకున్న తర్వాత నన్ను భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఆలోచనతో నా క్వారీ అనేది ఒక కుటీర పరిశ్రమ లాంటిది. అది మైనింగ్ అంటే మేజర్ మినరల్ ఉంటుంది, మైనర్ మినరల్స్ ఉంటాయి. బ్లూ మెటల్ అంటే మైనర్ మినరల్, అది చాలా చిన్న కుటీర పరిశ్రమ లాంటిది. దాని మీద కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంపాదించడం అంటే ఏమి ఉండవు. ఇవి కొన్ని వందల ఇండస్ట్రీస్ ఉంటాయి ఇక్కడ. కాకపోతే మేము ఆదిలో ఉన్నప్పుడు అది మాకు అన్నం పెట్టింది. ఈరోజు నా సామ్రాజ్యం విస్తరించిన తర్వాత నా దృష్టిలో చాలా నథింగ్. కానీ అన్నం పెట్టిన దాన్ని మర్చిపోకూడదు, సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోకూడదు. కాబట్టి అది 10 మందికి అన్నం పెడుతుందని ఆ సంస్థను మేము నడిపాం, ఇప్పటికీ నడుపుతున్నాం. ఏదో విధంగా నా మీద మచ్చలేని జీవితం అనిపించిన నా మీద ఏదో ఒక మచ్చ వేస్తే దాన్ని ప్రజల్లో ఒక చిత్రీకరణ చేయాలి. ఎందుకు అసలు మీ ప్రత్యర్థులు కావ్యకృష్ణారెడ్డిని పెద్ద ఒక రౌడీ గుండా టైప్లో చూస్తున్నారు? ఏదైనా ఇది చేస్తే ఆయన ప్రొక్లైన్లో తొక్కిచ్చేస్తాడు, ఇతను ప్రచారం అయితే చేస్తారు, అసలు వాస్తవా? అందుకనే ఈరోజు మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. నేను కావాలో అత్యంత 420గా 7 కేసుల్లో ఉన్న వ్యక్తిని నేనని ఆయనే స్పెషల్ అఫిడవిట్ ఇచ్చుకుని సెల్ఫ్ అఫిడవిట్ నేను ఇచ్చుకున్న క్లీన్ చిట్ అయినటువంటి వ్యక్తిని నేనని చెప్పి నేను ఈరోజు అఫిడవిట్ ఇచ్చా. కాబట్టి నేను రౌడీనో, నేను దుర్మార్గుడినో. ఇండిపెండెంట్ అభ్యర్థి మీద పసుపులేటి సుధాకర్ గారి మీద 8 కేసులు ఉన్నాయి. పసుపులేటి సుధాకర్ మీద 8 కేసులు ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా ప్రజలకి సేవ చేస్తానని చెప్పిన పసుపులేటి సుధాకర్ గారు 2023 ఎన్నికల్లో డబ్బులు ఎత్తుకోబోతుంటే 89 లక్షల రూపాయలు ఎలక్షన్లో పంచడానికి పోతుంటే పట్టుకున్న కేసు కూడా ఒకటి ఉంది. ఆయన 420గా ఆయన కూడా ప్రజల్ని మోసం చేసి ల్యాండ్ గ్రాబింగ్ చేసిన కేసులు ఉన్నాయి. అంటే వీళ్ళు ప్రజా జీవితంలో ప్రజల కోసం పనిచేసే నాయకులు వీళ్ళు. ఈ రోజున వాళ్ళిద్దరి మీద కేసులు ఉన్నాయి. ఏ కేసు లేనివి నిరాడంబరంగా ఉన్న వ్యక్తి నేను ఒక్కడనే. ఒక పక్క మీకు ఇద్దరిని అటు పెడితే క్లీన్ చిట్, చార్జ్ షీట్ అనొచ్చా? నాది క్లీన్ చిట్, వాళ్ళ 2 చార్జ్ షీట్. ఓకే. ఎందుకు ఈ చీటింగ్ కేసులు కూడా, క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయంట కదా మన ప్రతాప్ కుమార్ రెడ్డి? అది 7 కేసులు ఉన్నాయి. 2014లో స్పిరిట్ తెచ్చి ప్రజల్ని తన స్వార్థం కోసం స్పిరిట్ తెచ్చి ప్రజల చేత తాపించాడు. వాళ్ళు లిక్కర్ అనుకొని తాగారు. దాంట్లో 6 మంది చనిపోయారు. ఈ కావలి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలు, సర్వేపల్లి ఏరియాలు కూడా చనిపోయారు. ఈ ప్రాంతంలో చనిపోయినప్పుడు ప్రతి కేసుని డిటెక్ట్ చేసినప్పుడు, పోస్ట్ మార్టం చేసినప్పుడు వాళ్ళకు శాంపిల్స్ తీస్తే శాంపిల్లో స్పిరిట్ దాకా చనిపోయారు అన్నప్పుడు దానికి కారకులైన ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఈ కేసులు కట్టారు. గత 10 సంవత్సరాల నుంచి ఆ కేసులు అట్లే కొనసాగుతున్నాయి. తనకుండే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ దాన్ని హోల్డ్ చేసుకున్నాడు. తప్పకుండా రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత తప్పకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఆత్మల శాంతి చేకూరే విధంగా కేసులు మీద న్యాయ విచారణ తప్పకుండా కూడా జరుగుతుంది. వాళ్ళు ఈరోజు నన్ను కామెంట్ చేస్తున్నారు. నేను నిడారంబర జీవితాన్ని అనుభవించే వ్యక్తిని. నేను ఈరోజు కూడా అంగు ఆర్భాటం లేకుండా ప్రజలతో మమేకం అవ్వటం కోసం ఒంటరిగా వెళ్ళి ఇప్పుడు కూడా మంది మార్పులంతా లేకుండా ఈరోజు కూడా వాళ్ళు 20 కార్లు 30 కార్లు వేసుకుని ప్రజల దగ్గర పోతున్నారు. నేను ఏ ఊరికి పోయినా ఆ ఊరు ప్రజలతో మమేకం అవ్వాలని పక్క ఊరు ప్రజలను కూడా తీసుకోపోకుండా ప్రజలతో మమేకం అవుతున్నా. ఈ ప్రజలు చూపే స్పందన, వాళ్ళ మీద ఉండేటువంటి కోపం, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు, వీటన్నిటి మీద ప్రజలు ఏసరించుకుంటుంటే తట్టుకోలేక నా మీద ఏదో ఒక దుష్ప్రచారం చేయాలంటే ఏమీ లేక నోటుకు వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టడం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అంటే అఫిడేట్లో వాళ్ళ మీద 5-6 కేసులు, అదేవిధంగా ఇద్దరి మీద పసుపులేటి సుధాకర్ కావచ్చు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్, మీ వైపు క్లీన్ చిట్. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో భూదందా ఇది కూడా మీ మీద బురద చల్లుతున్నారు. అది ఒక రాజకీయ కుట్ర అనుకుంటారా లేకుంటే ఎట్లా? 2014 నుంచి నేను తెలుగుదేశంలో ఉన్నానని చెప్పాను. గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంది.
ఎక్కడన్నా నేను భూదందాల్లో పాల్గొన్నా, ఎక్కడన్నా నాకు ఏదన్నా ఇతర ఆక్రమణ ఆస్తులున్నా, గవర్నమెంట్ భూములున్నా నా మీద ఇదివరకు ఎప్పుడో చర్యలు తీసుకొని ఉండాలి. నాకు అటువంటిది లేదు. నేను క్లీన్ చిట్ ఉండేటువంటి వ్యక్తిని. నేను ఎక్కడ దుర్మార్గంగా స్థానికంగా ఏదైనా చేస్తారు, ఊడైనా పోయి ఊరు పోయి దౌర్జన్యాలు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఎక్కడో ఏదో చేశానంటే అదేదో ప్రూఫ్ చేస్తే దాన్ని ఒకటి కృష్ణాడు, ఇప్పుడు నిజం చెప్పేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట, సామెత ఉంది. ఆ విధంగా చంగాళమ్మ ఆలయం సంబంధించి ఏదో ప్రభుత్వ భూముల్ని, టెంపుల్ భూముల్ని కృష్ణారెడ్డి కబ్జా చేశారని ప్రచారం. అది ప్రజలకు క్లీన్గా చెప్పండి. అసలు ఏంటి, ఎందుకు మీ మీద బురద చల్లుతున్నారో అసలు ఏంటి అది? చంగాళమ్మ భూములు నేను కొంటుంటే సూలూరుపేట వాస్తవులేమి అమాయకులు కాదు. నేను ఊరికి పోయి ఆడపోయి పొలాలు కొంటే ఆ ఊరోళ్ళు అంత అసమర్థులు కాదు. ఏదో ఒక నిరాధారం నిందలేయాలి. నేను వేనాటి రామచంద్రారెడ్డి గారని ఒక పెద్ద కుటుంబం, ఆయన దగ్గర మేము ల్యాండ్ కొన్నది వాస్తవం, రిజిస్టర్ చేసింది వాస్తవం, పక్కా పట్ట. దాంట్లోనే ఇప్పుడు ప్రజెంట్గా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా ఇల్లు కట్టుకోవడానికి స్థలం అడిగాడు. ఈరోజు కూడా ఆయన నివసించేది కూడా నేనేసిన లేఅవుట్ వేసిన స్థలంలోనే. దొంగ స్థలం అయితే వాళ్ళు ఎందుకు అక్కడ కాపురం ఉంటున్నారు? అదేగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఓన్లీ దాంట్లో 62 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంటే, నా సబ్జెక్టు కాదు అది, వేనాటి రామచంద్రారెడ్డి గారిది వెనక కాళంగి నదికి తన ప్రైవేటు ల్యాండ్ కాళంగి నదికి ముంపు కింద వెళితే దానికి ఆల్టర్నేటివ్గా ఈ ప్రభుత్వ భూమిని 62 సెంట్ని ప్రభుత్వం అతనికి ఇచ్చింది. దాన్ని మార్కెట్ వాల్యూ కింద ఆయన జీవో రూపంలో, జీవో నెంబర్ 72 జీవో రూపంలో ఆయనకు ప్రభుత్వం మార్కెట్ వాల్యూకి ఇస్తే ఆయన డబ్బులు కట్టి ఆయన తీసుకున్న తర్వాత ఆయన పొలం అమ్మేటప్పుడు అది కూడా నాకు అమ్మాడు. అది ఆయన మార్కెట్ వాల్యూ కొనుక్కున్న భూమి లుక్ లైక్ ప్రైవేట్ ల్యాండ్. అది ఆయన సర్వహక్కులు ఉన్నాయి. ఆయనకేం ఇండస్ట్రీలు పెట్టడానికో సబ్సిడీ మీదనో లేదంటే వితౌట్ కాస్ట్తో ఆయనకి అమ్మలా. ప్రైవేటు పర్సన్ దగ్గర ల్యాండ్ కొనుక్కునేటప్పుడు మనం డబ్బు కట్టితే ఎట్లా రిజిస్టర్ అవుద్దో ప్రభుత్వానికి కూడా ఆయన డబ్బు కట్టి తీసుకున్నాడు. ఆ భూమికి బదులు ఆల్టర్నేటివ్ భూమి ఫ్రీగా ఇచ్చాడు. అది ఎప్పుడో జరిగిన సబ్జెక్టు. నేను తర్వాత కొనుక్కున్నా. దాంట్లో అది తెలుగుదేశం గవర్నమెంట్లో ఇచ్చిన జీవోనే అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టడం కొరకు ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి ఈరోజు నా స్థలంలో నేను ఆక్రమించానని చెప్పేటువంటి స్థలంలో నివసించే కిలివేటి సంజీవి గారు ఇద్దరు కలిసి దాని మీద కలెక్టర్ పెట్టి ప్రభుత్వం భూమి అది జీవో ప్రకారం ఉంది, దాన్ని వైలేట్ చేశారు, లేఅవుట్ చేశారని చెప్పి దాని మీద పెట్టారు. దాని మీద మేము కలెక్టర్కి ఆన్సర్ ఇచ్చాము. దాని మీద కలెక్టర్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా అట్టే పెండింగ్ ఉంది. మేము ఆక్రమించేది ఏంది? ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు? కృష్ణారెడ్డి గురించి చెప్పడానికి ఏమి లేవండి. చెప్పడానికి ఏమి లేవు కాబట్టి దొంగ నరిస్తే ఊడో ఒకటి నమ్ముతాడు కదా. పెద్దవాళ్ళకి సామెత చెప్పారు, నందిని పంది అవుతుందని. ఇంకా రెండో విషయం కూడా చెప్తున్నాను. ఎందుకు చెంగాళమ్మ టెంపుల్కి ఎదురుగా రామ్మోహన్ రెడ్డి అనే ఒక ఆయన నిప్పో ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఆయనది 2 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ 2 ఎకరాల ల్యాండ్ని నేను 10 కోట్లు పెట్టి కొనుగోలు చేశా. పక్కా పట్టా ల్యాండ్. ఎప్పట్లో? అది చాలా రోజులు, 3 సంవత్సరాలు, 2000 సంవత్సరంలో కొన్నా. వైసీపీ గవర్నమెంట్లోనే కొన్నా. పక్కా పట్టా ల్యాండ్. రిజిస్టర్ కూడా అయిపోయింది నాకు. ఆ పాస్బుక్లు కూడా ఇచ్చాడు ఎంఆర్ఓ. కన్వర్షన్ కూడా అయిపోయింది. అన్నీ లేకపోతే నీ గవర్నమెంట్లో నీ ఆర్డీఓలు నీ ఎంఆర్ఓలు పాస్బుక్లు ఎట్టిచ్చారు. ఇంకా నన్ను కట్టడి చేయడానికి నేనేదో తెలుగుదేశం టికెట్ మీద పోటీ చేస్తున్నాననే ఉద్దేశంతో సంవత్సరం రోజుల నుంచి నా ఆస్తులన్నిటి మీద దిగ్బంధం చేయాలని, నాకు ఆస్తులు ఎలక్షన్ చేసే కెపాసిటీ లేకుండా చేయాలని నాకు అమ్మిన వ్యక్తి ఒకరికి ఓల్డ్ డేట్ మీద ఒక అగ్రిమెంట్ రాయించినట్టు దొంగ కాగితం ఒకటి తయారు చేసి కోర్టుకు వేశారు. అది మాది అని కోర్టు నిర్ణయిస్తుంది. నాదైతే నేను తీసుకుంటా, ఆయనదైతే ఆయన తీసుకుంటాడు. రిజిస్టర్ అయిపోయింది. ఆర్డీఓ గారు కన్వర్షన్ చేశారు, పాస్బుక్లు ఇష్యూ చేశారు. అక్కడ ఏం జరిగింది? అక్కడ అది చెప్పాల్సింది ఆ ఊరోళ్ళు, ఆ వ్యక్తులు చెప్పాలా నేనేమైనా ఆక్రమించాను అంటే. ఎక్కడ నా ఆస్తులు ఉన్నాయో, ఎక్కడ నావి ఉన్నాయో అష్టదిగ్బంధన చేయడానికి దుర్మార్గంగా పెట్టుకున్న చర్యలు భాగాలే తప్ప, పెద్దోళ్ళకి సామెత చెప్పాడు శ్రీశ్రీ గారు, అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో ఇటువంటి కుతంత్రాలు కుయుక్తులు ఎన్ని పనినా
అంటే నా జీవితంలో నేను ఏకప్రతిభూతుడిని, ఒకే దేవుడిని నమ్ముకున్న వ్యక్తిని, సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తిని, ఎంత స్థాయికి ఎక్కినా అంత ఒదిగున్నటువంటి వ్యక్తిని, నిడారంభక తెల్ల సొక్కా తప్ప రెండో సొక్కా వేయనటువంటి వ్యక్తిని, రాజకీయంలో పదవులు ఉన్నా లేకపోయినా ఈ తెల్ల సొక్కా మీద మచ్చట్టలేదు, నా మనసు అంత నిర్మలంగా ఉందని చెప్పేదానికి చిహ్నంగా నేను తెల్ల సొక్క వేసుకొని తిరుగుతున్నా. వైట్ పేపర్ టైప్ అంతే. నా నిడారంభరం నాది ఇందే ఉంటా. నేను కావల్లో నివాసం ఉన్నా. నా వ్యాపార సామ్రాజ్యాన్ని రాష్ట్రాలు దాటించిన నా వ్యాపార సామ్రాజ్యం అంతా ఇక్కడి నుంచే నడుస్తుంది. నటించడానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, జీవితకాలం కావాలని ఉన్నా. ఈ జీవితకాలంలో నాలో ఎమోషన్స్, ఆలోచనలు, నాకున్న హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమున్నా కావాలి ప్రజలకు తెలియకుండా ఉండవు. ఒక వ్యక్తి 1 రోజు నటించగలడు, 2 రోజులు జీవితకాలం నటించలేడు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను కావల్లో నివసిస్తుంటే నా మీద ఎక్కడైనా ఒక మచ్చ ఉందేమో నేను దేనికైనా రెడీ. ఈరోజు నాకు టికెట్ వచ్చిన తర్వాతే ప్యాకాట్ అన్నారు, ఇంకొకటి అంటున్నారు, ల్యాండ్ గ్రాబింగ్లు అంటున్నారు, అన్నీ నా మీదే వచ్చినాయి. నేను వేటికి స్పందించను కూడా. ఎందుకంటే నేను వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. నేను ప్రజలు నన్ను అడిగిన రోజు నేను సమాధానం చెప్పాలి. ఒక పెయిడ్ ఆర్టిస్టుల చేత ఏదేదో రాపించినంత మాత్రం ప్రజలు నమ్మల. నిజం చెప్తున్నా. ఈరోజు ప్రజల దగ్గర పోతే అవన్నీ పట్టించుకోవద్దు, నువ్వు గో హెడ్ అంటున్నారు. ఓకే. ప్రజల దీవెనలు ఉన్నంతకాలం కావ్య కృష్ణారెడ్డిని ఇంకొక జగన్మోహన్ రెడ్డి వచ్చి కావాలో తిరిగిన కావ్య కృష్ణని ఓడించడానికి ఇప్పుడు ఉండేటువంటి బ్యాచ్కి చాలదు. ఇప్పుడు నేషనల్ హైవే పోతూ ఉంటే మనము ఒక కేజీఎఫ్ మాదిరిగా తలపిస్తుంటుంది, మొత్తం లోడేసి గ్రావెల్ మొత్తం. అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందనేది ప్రజెంట్ ఎమ్మెల్యే ఆరోపణ. మేము ఎమ్మెల్యేని అడిగాం, మీ హయాంలోని ఈ గ్రావెల్ ఆక్రమణ జరిగిందని చెప్తే ఆయన తెలుగుదేశం పార్టీ వైపు చెప్తారు. అప్పటి నుంచి ఉంది అది. తెలుగుదేశం ప్రతాప్ కుమార్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నాడు. రాష్ట్రంలో తెలుగుదేశం ఉంది. ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తానని ప్రజలు ఓటు వేయించుకున్నావు. తెలుగుదేశం హయాంలో జరుగుంటే నువ్వు 2014 నుంచి 2019 దాకా కావల్లో గాడిదలు కాస్తున్నాడా? ఏ రోజైనా స్పందించాడా? ఎవరికైనా రిప్రజెంట్ చేశాడా? ఎవరికైనా పిటిషన్ పెట్టాడా? నీ వల్ల కాకపోతే ఏమైనా కోర్టుని ఆశ్రయించావా? జరిగేదంతా నీ గవర్నమెంట్లో జరుగుతుంది. 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి ఆక్రమణలే. ఉదాహరణకి 2018లో చంద్రబాబు నాయుడు ల్యాండ్ అక్విజిషన్ ద్వారా దామవరం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ తీసుకున్నాడు. తీసుకునే నాటికి అవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్స్, అంటే వ్యవసాయదారులు వరి పండించుకునే ప్రాంతం అంటే నిర్మలమైన ప్రాంతం. ఈరోజు గుంటలు ఏర్పడ్డాయి. 2018లో ల్యాండ్ అక్విజిషన్ డబ్బు కట్టితే 2019లో వైసీపీ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వచ్చిన గుంటలు తెలుగుదేశం వాళ్ళు చేశారంటే ఎట్లా వస్తుంది? ఓకే. రైతుల దగ్గర తీసుకొని కాంపన్సేషన్ పే చేసింది 2019లో దామవరం ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు దామవరం ఎయిర్పోర్ట్ అంతా 20 అడుగులు 30 అడుగులు గ్రావెల్ ఎత్తారు. తెలుగుదేశంకి ఏం సంబంధం? అంటే నువ్వు రక్షించలేడు, నువ్వు ఎందుకున్నావు ఎమ్మెల్యేగా? దామవరం ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ అన్ని ఈరోజు నువ్వు ఆక్రమించావు. లేదా తిప్ప సెంటర్లో, లేదా ఉలవపాడు సెంటర్లో గ్రావెల్ అమ్మేది ఊరు. అమ్ముతుంటే అడ్డం వచ్చినారని కొట్టింది ఊరిని, పట్టుకున్నది. ప్రజా సంఘాలు ధర్నాలు చేసినాయి. మా మాలేపాటి సుబ్బారెడ్డి రోడ్డు ఎక్కి ధర్నాలు చేశారు. పసుపులేటి సుధాకర్ ఈరోజు ఇండిపెండెంట్గా పడి పసుపులేటి సుధాకర్ స్పాట్లో లారీలు పట్టించాడు. ఇవన్నీ వైసీపీ గవర్నమెంట్ హయాంలో జరిగినాయి. చెప్పేది ఏంది? అన్నీ పెద్దోళ్ళు ఒక సామెత ఇచ్చారు, ఫిలాసఫర్ ఒకటి చెప్తాడు, అన్నీ వదిలేసినోడికి అందరికంటే ధైర్యవంతులు ఊరు అంటే మనం అందరం అనుకునేది కర్రతో కొట్టినోడు ధైర్యవంతుడు అంటాడు. వాడు పిరికొడుతనంతో మాటలతో నచ్చ చెప్పలేక కొట్టేవాడు పిరికోడు. అన్నీ వదిలేసినోడు ధైర్యవంతుడు. ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నీ వదిలేశాడు. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అన్నీ వదిలేశాడు. కాబట్టి అతనికి నోటికి ఏది వచ్చినా ఎదురోడి మీద బుర్ర చల్లటం. మనిషికి కొంతైనా జ్ఞానం ఉండాలి. సంపాదించుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తానని చెప్పి 2 సార్లు ప్రజలకు పట్టం కడితే ఈరోజు తన ధర్మదాహం. ఈ లేఅవుట్లన్నీ వేసిందూరు, ఈ కావలు వేసిన లేఅవుట్లన్నీ వేసిందూరు నీ హయాంలో జరిగినాయి. ప్రభుత్వ భూములు ఆక్రమించి 5 ఏళ్లలో కావలి ఎంతో అభివృద్ధి చేశాను, కావలి పట్టణాన్ని కానీ రూరల్ లిమిట్స్ కానీ ఎంతో అభివృద్ధి చేశాను, ఖచ్చితంగా ప్రజలు నాకు మళ్ళీ పట్టం కడతామని. నిజంగా కావలి పట్టణం బాగా అభివృద్ధి చెందింది. కావలి ట్రంక్ రోడ్లో సెంటర్ డివైడర్లో ఉన్నటువంటి చెట్లు ఎండిపోయేదానికి, ఆయన కట్టౌట్లు కట్టుకోవడానికి ఆ చెట్లు పెరిగింది. రాయల్ ఫార్మ్స్
వాటిని ఎండగట్టాడు. ఆ నెలకి 3 లక్షల రూపాయలు పెట్టి ఆ చెట్లకు నీళ్లు పోసిన దానికి బిల్లులు చేసుకున్నాడు. ఆ చెట్లు చూస్తే ఎండిపోయి ఉంటాయి. ఇప్పుడు అవి స్తంభాల్లాగా తయారై ఆయన కట్అవుట్ ఎట్టు పెట్టుకొని నిద్రలేసి ఆ మహానుభావుడు ఫోటోని రోజు ప్రజలు తిలకించడం. పచ్చదనం పరిశుభ్రతగా కావాలని తీశాడు. పందులు మయం చేయరా, కావల్లో ఏడ శానిటేషన్ని బాగా పెంచిపెట్టాడు. ప్రజలకు నిరంతరం నీళ్ళు ఇస్తున్నాడు. ఆయన చేయింది ఏముంది, అన్నీ చేస్తున్నాడు. చేయింది ఏముంది, కావలిని ప్రశాంతంగా ఉండాల్సిన కావలిని గంజాయి వనం చేశాడు. కొన్ని ఇళ్లలోకి పోయిరండి మీరు, ప్రత్యక్షంగా మీరు కెమెరా తీసుకోకుండా కొన్ని ఓటు ఆడడానికి పోయినట్టు పాతూరులోనే ఆయన పుట్టి పెరిగిన ప్రదేశంలోనే పోయిరండి. ప్రతి ఇంట్లో తల్లి గుక్క పెట్టుకొని ఏడుస్తుంది, నా బిడ్డ గంజాయి తాగి ఇంటికి వచ్చి పడిపోతున్నాడు. కొన్ని వేల మంది, ఒకరిద్దరు కాదు, డ్రగ్స్కి అలవాటు. ఎవరు అమ్ముతున్నారు? నీ ఇంట్లో మనుషుల చేత అమ్మిస్తున్నావు. వైజాగ్లో స్థావరం పెట్టి వైజాగ్లో స్థావరం ద్వారా నీవు గంజాయి కావాలని అమ్మిస్తున్నావు. నెలకి నువ్వు 10 లక్షలు తీసుకుంటున్నావు అమ్మేవాడి దగ్గర. నీ లంచం కోసం, నీ అవినీతి కోసం, నీ డబ్బు ధనదాహం కోసం. ఈరోజు కావాలి ప్రశాంతంగా అభివృద్ధి ఉందా? ఒక్క అభివృద్ధి జరిగిందా? లేఅవుట్లు వేశారు. ఈ లేఅవుట్లో 123 ఎకరాలు. ఎనీ టైం ఎనీవేర్ ఐఎమ్ రెడీ. ధైర్యం ఉంటే చర్చికి రమ్మను. కావాలి ఆర్డీఓ ఎంఆర్ఓని సాక్షిగా పెట్టుకుందాం, మీడియాని సాక్షిగా పెట్టుకుందాం. ప్రతి సర్వేనేమన్నా చదివినిపిస్తా. ఆయన వేసిన సర్వే, ఆయన ఆక్రమించి వాళ్ళ అనుచరులు అందరూ కలిసి ఈరోజు సోకాల్డ్ పీపుల్గా కావలలో ఆదర్శవంతులుగా తిరిగే ప్రతి లీడర్ ఆక్రమించిన సర్వే నెంబర్లు నేను చదివినిపిస్తా మీ సాక్షిగా. అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్ అని మీ ఆర్డీఓల చేత చెప్పించమను. ఈ రేపు విత్డ్రాల్ ఫామ్ నేను సంతకం పెడతా రెడీ అయితే. ఆయన వేసిన వెంచర్లలో 123 ఎకరాలు, 123 ఎకరాలు. అన్నిటికీ మూల్యం చెల్లిస్తారు, అన్నిటికీ మూల్యం చెల్లిస్తారు. ఓకే, వీళ్ళు అభివృద్ధి చేశారా? పంట కాలాలు ఆక్రమించారు. సాక్షాత్తు కలెక్టర్ ప్రొహిబిటెడ్లో పెట్టిన ఆస్తులు. నేను చెప్పే కాదు, ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్లో ఇవి రిజిస్టర్ చేయొద్దు, ఇవి ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. గుంటపోరంపోకు, వాగుపోరంపోకు, వంగపోరంపోకు, ఎండోమెంట్ ల్యాండ్, అసైన్మెంట్ ల్యాండ్స్, బఫర్ జోన్స్, వీటిని రిజిస్టర్ చేయొద్దన్న ల్యాండ్స్ని ఈరోజు ఎంకరేజ్ చేసి లేఅవుట్లుగా కలిపి అమ్మేసిన వైనం, పేదోళ్ళ జీవితాలతో ఆడుకున్న వైనం. అధికారులు కూడా ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు? అధికారులు స్థానికులు కాదు. స్థానికుడికి స్థానికత్వం మీద ప్రేమ ఉంటుంది, ప్రాంతీయతత్వం మీద ప్రేమ ఉంటుంది. ఉద్యోగ ధర్మంకి వచ్చిన అధికారులు వాళ్ళు ఈ 3 సంవత్సరాలు షెల్టర్ జోన్ లాంటి కావల్లో ప్రశాంతంగా ఉండాలంటే ఎమ్మెల్యే కనుసన్నల్లో బతకాలి. వాళ్ళ ఉద్యోగం రక్షణ కోసం వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేతో చేతులు కలిపి ఈరోజు సపోర్ట్ చేసిన పాపానికి వాళ్ళకేం కాదు, కావలి నాశనమైంది. కావలిని ఒడిసి పట్టుకోవాల్సిన మేము, కావలిని రక్షించుకోవాల్సింది మేము, కావలిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది మేము, కావలిలో ఉన్న పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సింది మేము, కావలిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సింది మేము. మా ధర్మం ఇది. మేము పుట్టి పెరిగిన ఊరు, మేము నివసించే ఊరు, మా ప్రాంతం బాగుండాలని మేము ఉండాలి. అధికారులకు ఎందుకు ఉంటుంది? ఎమ్మెల్యేగా గెలిపించింది ఈ ప్రాంతాన్ని కాపాడతాడని, సమస్యలు వస్తే స్పందిస్తాడని, ఇబ్బందులు వస్తే అండగా ఉంటాడని. ఎమ్మెల్యే గెలిపిస్తే ఇబ్బందులు ఆయనే, కష్టాలు ఆయనే, అన్నీ ఆయనే. ఇప్పుడు అందరికీ ఒకే వ్యక్తి ఈజీగొల్టీ 80,000 మంది ఓటర్లు. ఒక్క వ్యక్తి పరాకాష్ట ఈరోజు 80,000 మంది జీవితాలు ఆధారపడ్డాయి. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారా? వాక్ స్వాతంత్రం ఉందా? కావల్లో స్వేచ్ఛగా బజార్లో ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉందా? ఎంతటి భయానికి వాతావరణం. ఇంత అవసరమా మనిషి మనుగడికి? ఎవరు తిన్నా తిండి 20,000 రూపాయలు తిండి కోసం బతికేవాళ్ళం మనందరం. పోతూ కీర్తితోనే పోతాం. 20,000 రూపాయలు పొట్ట కూటి నింపుకోవడం కోసం ఇంత దుర్మార్గాలు చేయాలన్నా ప్రతాప్ కుమార్ రెడ్డి? 1, 2, 3 ఎన్ని మర్డర్లు, ఎన్ని రకాల హింసలు. పరాకాష్ఠకు చేరిందండి కావలి. కావలి ఒకప్పుడు కనకపట్నం, కావలి ప్రశాంతపట్నం. ఎనీ అధికారి కావలికి వస్తే ఇది షెల్టర్ జోన్, పీస్ఫుల్ జోన్. ఇక్కడ సెటిల్ అయిపోయారు. కావలికి వచ్చిన ప్రతి అధికారి రిటైర్మెంట్ ఇక్కడ కావాలని కోరుకున్నారు. ప్రశాంతమైన అటువంటి కావాలని ఈ రోజున ఒక భయమైనటువంటి వాతావరణం తీసుకొచ్చాడు. ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా గంజాయి. ఆఖరికి సాక్షాత్తు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ కార్యాలయము ఈక్వల్ టు ఒక దేవాలయం. ప్రభుత్వ కార్యాలయం ఈ భారత రాజ్యాంగాన్ని, బ్యూరోక్రసీని, న్యాయ వ్యవస్థని కాపాడేటువంటి ఒక కార్యాలయంలో లిక్కర్ దాచిపెట్టి తన స్వార్థ రాజకీయం కోసం లిక్కర్ దాచిపెట్టి పట్టుబడితే మేము కాపలా పెడితే
విజిల్లో పెట్టాము, వాళ్ళు వచ్చేంతవరకు కాపలా పెడితే గూగుల్ టేక్ తీసి మేము కాపలా పెట్టిన పిల్లోడు గూగుల్ టేక్లో ఆ టైంలో ఆడున్నాడు, ఈ అబ్బాయి పెట్టాడని చెప్పి పోలీసులను పట్టించాడు. మేము ఎవరు వచ్చి తలుపులు వెళ్ళకుండా దగ్గర ఉండరాని కూర్చోబెడితే ఫోటోలు తీస్తే పెడితే గూగుల్ టేక్లో ఈ అబ్బాయి మేము పెట్టినప్పుడు వాడు ఉండకుండా ఎట్టుంటాడు? అవును. అంటే ఎంత దుర్మార్గానికి కావలి పరాకాష్ఠకు దారి తీసింది చూడండి. ఒక రాజ్యాంగ దేవాలయం మనకి, ప్రభుత్వ కార్యాలయం అనేది మనకి దేవాలయం లాంటిది. కొన్ని వందల మందికి సేవ చేసే కార్యాలయాల్లో, సేవ చేసేటువంటి సంస్థల్లో తన స్వార్థ రాజకీయాల కోసం అన్నం ఉచితంగా పేదవాడికి అన్నం పెట్టేటువంటి రేషన్ బియ్యాన్ని అమ్ముకునే విధంగా స్థావరాన్ని మార్చాడు. 2 చీప్ లెక్కర్ తెచ్చి మాట్లాడితే మనిషి అన్న తర్వాత తప్పు చేసిన పశ్చాత్తాపడి నేను చేయలేదు, మా కార్యకర్తలు అత్యోసాన్ని క్షమించండి అని చెప్పి కోరాల్సినోడు సిగ్గు లజ్జను వదిలేసి ఈరోజు ప్రతిపక్షాలు చేశారని. అంటే మనిషి మాట్లాడేటప్పుడు అంటే ఎంతటి స్వార్థానికైనా దిగే మనస్తత్వం ప్రతాప్ కుమార్ రెడ్డి. నేను ఎంతో అభివృద్ధి చేశాను, మా గవర్నమెంట్ హయాంలో ఎంతో స్టేట్ కూడా ఎంతో అభివృద్ధి చెందింది, దానికోసమే వైనాట్ 175 అనే ధీమాతో ఉన్నారు. దాన్ని మీరేమంటారు? కావలిలో అభివృద్ధి, కావలి ప్రజల దాహర్తి కోసం ప్రయత్నం చేయలా, ప్రజల్లో శానిటేషన్ ఇబ్బందులు ఉన్నాయి తీర్చలా, అక్రమ లేఅవుట్లు వేస్తుంటే ఒక ప్రజాప్రతినిధిగా క్రమబద్ధీకరించి పేదవాళ్ళు మధ్యతరగతి కొనుక్కునే స్థలాల్లో ఈరోజు రియల్టర్స్ మోసం చేసి దొంగ భూములు అమ్ముతుంటే రక్షణ కల్పించాల్సిన వ్యక్తి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని కాలువలన్నీ ఆక్రమిస్తే చేయలా. అగ్రికల్చర్ ప్రాంతం ఈరోజు ప్రజలకు నీళ్లు వద్దని చెప్పి ఐఏబీ మీటింగ్లో మాకు 3 టీఎంసీలు నీళ్లు చాలని చెప్పి రాసిచ్చి నీళ్లు అమ్ముకున్న పోయిన ప్రతాప్ కుమార్ రెడ్డిది. ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఆయన ఇంటి ముందు రోడ్డు లేదు. తుమ్మలపేంట రోడ్డుకి నారా లోకేష్ బాబు గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 12,72,00,000 పెట్టి అమౌంట్ శాంక్షన్ అయితే ఈ రోజుకి ఆ రోడ్డు వేసిన పాపాను పోలా. వైకుంఠపురం బ్రిడ్జి 2008 నుంచి ఈ రోజుకి స్టార్ట్ కాల, 10 దప్పాల టెండర్లు అయినాయి, ఈ రోజుకి కాల. కావలి ఎక్కడ అభివృద్ధి చెందింది? ఒక్కటన్నా అభివృద్ధి చెందిందా చెప్పండి? ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది? ప్రజలు ఎక్కడ సౌకర్యంగా ఉన్నారు? ఏ ఒక్కటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు కూటమి అంటే బీజేపీ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది ప్రజల స్పందన? 3 అంటే జాతీయవాదాన్ని కేంద్ర ప్రభుత్వంతో సత్సంగాలు ఉంటే ఈ రాష్ట్రానికి ఫండ్స్ సఫిషియెంట్గా తెచ్చుకోవాలి. రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరించింది. వీటన్నీ జరగాలి అంటే అందరం కూడా సమిష్టిగా కలిసి స్నేహపూర్వకంగా ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రగతి రాదు అనేది ఒక కాన్సెప్ట్. 2, ఆంధ్రప్రదేశ్లో జరిగే అరాచకాలు అండగట్టాలంటే, ప్రజల్ని చైతన్యపరచాలంటే ఈరోజు తప్పకుండా అందరూ కలవాల్సిన పరిస్థితి వచ్చింది. 2వది, మాకు బీజేపీకి అనుబంధం ఈనాటిది కాదు. 2014 ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసే ఆ రోజు కూడా పోటీ చేసినాయి. ఆ కూటమి విజయానికి చిహ్నంగా దారితీసింది. కాబట్టి అదే కూటమి మళ్ళీ ఈరోజు వచ్చింది. ఈరోజు కొత్తగా అది ఈ కూటమి. 2014లో ఇదే కూటమితో ఎలక్షన్కి పోయాం, మళ్ళీ 2024 కూడా ఇదే కూటమి ఉన్నాం. ఇది ఒక విజయానికి సంకేతం. కాబట్టి ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. తప్పకుండా ప్రజలు దీన్ని ఆదరిస్తారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చిన తర్వాత మరింత ముందుకు పుంజుకుందా పార్టీ పరంగా? అంటే ఒక సంఘ సేవకర్త, నిరంతరం ప్రజలకు ఏదో చేయాలనేటువంటి తపనున్న వ్యక్తి, మంచి మిత స్వభావి. కాబట్టి అతను వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన జగన్ గారి క్వార్టర్లో నెంబర్ 5లో టాప్ 5లో అటువంటి వ్యక్తి వచ్చాడు అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిదో మనకు ప్రజలకు అర్థమవుతుంది. 2వది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వ్యక్తిత్వం నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. రాజకీయాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అతను వచ్చినప్పుడు మేము అందరం కూడా స్వాగతించాం. ప్రజల్లో కూడా ఆ మార్పు తప్పకుండా కనిపిస్తుంది. అందువల్ల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడం తెలుగుదేశానికి ఒక నూతన ఉత్సాహాన్ని నింపింది. సార్, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అంటే టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీకి ఈ మధ్యనే వెళ్ళాడు. ఆయన పోవడం వల్ల పార్టీకి ఏమైనా నష్టమా? టీడీపీ ఆయన కూడా నిరంతరం ప్రజలకు సేవ చేసిన వ్యక్తే, ప్రజల కోసం జీవించే వ్యక్తే. తన ఆస్తులను కూడా కర్పూరంలో కరిగిపోయినా కూడా కావలి ప్రజలకి అల్లూరు ప్రాంతంలో చేశాడు. కానీ ఆయన నిన్నటి వరకు ఏ సిద్ధాంతం మీద పనిచేశాడో
కావలికి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి సూటబుల్ కాదు, కావలి ప్రతాప్ రెడ్డిని తరిమాల్సినటువంటి అవసరం ఉంది, ఈ కావలిని బస్టు పట్టించాడు అని చెప్పి నిరంతరం అతన్ని పతనానికి ప్రయత్నం చేసిన వ్యక్తి మరి ఏ కారణాల వల్ల నిర్ణయం తీసుకుంటే అది నాకు ఆయన వ్యక్తిగత విషయం. మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ కలయిక మాకు తెలుగుదేశానికి నష్టమేం లేదు. చివరిగా అంటే 2014లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి 10,000 వచ్చాయి, తర్వాత మళ్ళీ 15,000 వచ్చాయి. ఈసారి 45,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని పదే చెప్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా ఛాలెంజ్గా తీసుకుంటారు? రాజకీయాల్లో ఫస్ట్ టైం వచ్చిన వ్యక్తికి క్లీన్ చిట్ ఉంటుంది. ఆ టైంలోనే ఆయన 4,000తో గెలిచాడు. 2019లో 13,000తో గెలిచాడు. ఈ తేప ఆయన చెప్పిన ఫిగర్తో ఓడిపోతున్నాడు. ఆ ఫిగర్తో ఓటమి భయంతో ఈరోజు అతను గావు కేకలేస్తున్నాడు. ఆరిపోయే దీపం వెలుగు ఎక్కువ అంటారు. ఆ వెలుగులో ఉన్నాడు. ఆ వెలుగు మీరు ఎంత మెజార్టీతో గెలవాలి? ఆయన చెప్పిన ఫిగర్కి మేము రెడీ. ఆయన చెప్పిన ఫిగర్కి మేము రెడీ. ఒకటే నిదర్శనం, కావలి నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశంలోకి ఎంతమంది వస్తున్నారు, తెలుగుదేశం నుంచి వైసీపీకి ఎంతమంది పోయారు. మా పార్టీకి నుంచి బయటికి పోయిన వాళ్ళు 1% ఉంటే అది కూడా వ్యక్తిగత అవసరాలు. అవతల పార్టీ నుంచి మాకు 12 to 15% మధ్యలో ప్రజలు వస్తున్నారు. అదే విజయం అర్థాన్ని చిహ్నం. దాన్ని అతను గ్లోబల్ అందుకనే నా మీద వ్యక్తిగత దోషణలు, కృష్ణారెడ్డి దగ్గరికి అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి అతను గురించి ఏదైనా చెప్పాలా అని తాపత్రయతలో వాళ్ళు నాకు దిష్టి తీస్తున్నారు నన్ను. సార్ చివరిగా అంటే 2024 ఎన్నికలు ఒక యుద్ధ వాతావరణం మాదిరి కనిపిస్తూ ఉంది, తలపిస్తూ ఉంది. మీరు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. కావలి నియోజకవర్గ ప్రజలకు మీరు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. ఏం కోరుతారు, ఎలాంటి సందేశం ఇస్తారు? ఒకటి, ప్రజలు మార్పు కోరుకుంటున్నది వాస్తవం. తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి జరిగింది, సంక్షేమం రెండు సమపాళ్ళలో జరిగింది. ఈ పార్టీలో సంక్షేమం తక్కువే, అభివృద్ధి తక్కువే, అన్నీ కూడా భయభ్రాంతుల మధ్య నడిచింది. కాబట్టి ప్రజలు తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశాన్ని స్వాగతిస్తున్నారు. ఒకటి. రెండు, నేను కావలి నియోజకవర్గానికి నన్నంటూ ఎమ్మెల్యేగా చేస్తే ప్రభుత్వం చేసే పథకాల్లో మా పాత్రలు ఉండవు. ఓకే. ప్రభుత్వము అమ్మఒడి కింద, తల్లి దీవెన కింద అందరి బిడ్డలకు డబ్బులు ఇస్తానన్నప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం. కాబట్టి లోకల్ ఎమ్మెల్యేగా మా పాత్ర ఉండదు. మేము లోకల్ ఎమ్మెల్యేగా మేము చేయాల్సింది ఈ కావలికి ఏదైతే అవసరం ఉందో అవిటిని నెరవేర్చేదానికి మా ప్రయత్నం జరగాలి. ప్రభుత్వం తీసుకునే పథకాలు 175 నియోజకవర్గాలను ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి, ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా. ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గాన్ని భద్రంగా జాగ్రత్తగా కాపు కాసుకోవాలి. 20 సంవత్సరాల తర్వాత కూడా కావలి ప్రశాంతంగా ఉంది అనిపించేదానికి నేను నాంది పలకాల్సిన బాధ్యత ఉంది. వ్యవసాయ ప్రాంతం ఇక్కడ మా అదృష్టం కొద్దీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2018లో చాలా ముందు చూపుతో దామరం దగ్గర ఎయిర్పోర్టు, రామాయపట్నం దగ్గర పోర్టు, తూర్పు వైపున ఫిషింగ్ హార్బర్, పరమటి వైపున సోమశేల కాలం ఆధునీకరణ, ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారబోతుంది. నెల్లూరు జిల్లాలో పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా మారబోయే ప్రాంతం కావలి ప్రాంతం. శ్రీ సిటీ ఎలా అభివృద్ధి చెందితే సరౌండింగ్ విలేజెస్ అన్నీ ఎలా అభివృద్ధి చెందినాయో, కొన్ని వేల మందికి ఎలా ఉద్యోగాలు వచ్చినాయో, ఈరోజు దామారం ఎయిర్పోర్ట్ పూర్తయితే, రామాయపట్నం పోర్టు పూర్తయితే కొన్ని వందల ఇండస్ట్రీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయి, స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయి. అందుకని ఇక్కడ సెజ్ అన్ని మేము ఎక్కువ డెవలప్ చేయాలనేది కాన్సెప్ట్తో వచ్చా. 2 కాన్సెప్ట్లు. ఒకటి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, 2 పారిశ్రామిక అభివృద్ధిని చేయాలి. ఇవి 2 జరిగిన నాడు ఈ కావలి ప్రగతి చాలా ముందు చూపులో ఉంటుంది. నా జీవితానికి ఒక ధన్యం ఉంటుంది. అందుకోసమే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చా. తప్పకుండా ఈ రెండింటిని కూడా చేసి తీరుతా. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరేది,
ఒక అవకాశం ఇవ్వండి. 2 సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపించారు. ప్రతాప్ కుమార్ రెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు కావలలో ఏ విధంగా చేస్తున్నా అందరూ కూడా గుర్తిస్తున్నారు. అతను కావలో ధనదాహం ముందు గంజాయిని కూడా అమ్ముకునే హీన స్థితికి వచ్చినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు తన స్వార్థం రాజకీయాల్లో గెలుపు కోసం చీప్ లిక్కర్ని దొంగ సరుకుని తెచ్చి ప్రజలకు తాపించి ఇబ్బంది పెడుతున్న వైనాన్ని గమనించండి. అంటే గెలుపు ద్వేయానికి ఎంత దూరమైన దిగజారేటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కావలికి పట్టినటువంటి జలగలాగా పీల్చి పిప్పి చేస్తున్న ప్రతాప్ కుమార్ రెడ్డిని సాగనంపండి. ఒక్క అవకాశం కావలికి సేవ చేసే భాగ్యాన్ని మాకు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కూడా కావలి ప్రజలను కోరుకుంటూ నమస్కరిస్తాను. ఇది పరిస్థితి. 2014-2019లో వైఎస్ఆర్సీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించారు. అయితే ఎలాంటి అభివృద్ధి లేదు, అభివృద్ధి మొత్తం కుంటుపడింది. మళ్ళీ ప్రజలు 2024 ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే పట్టం కడతారు, ఖచ్చితంగా నాకు ఎమ్మెల్యేగా గెలిపిస్తారని కూడా కావ్య కృష్ణారెడ్డి చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, కావలి నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.